కేతివాలా ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతున్న మీ అందరికీ మా హృదయపూర్వక స్వాగతం. మా దగ్గర ఇప్పుడు శ్రీ బ్రహ్మయ్య గారు ఉన్నారు. ఆయన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే టాపిక్ మీద మాట్లాడతారు. మా ఆయన స్పీచ్ కి ముందు మా గురించి కొన్ని విషయాలు చెప్తాము. సో మిత్రులందరికీ కేతివాలా ఇంకొక తెలుగులో జరుగుతున్నటువంటి మంచి టాపిక్ ఇది. సో కేతివాలా అనేటువంటిది రైతు బంధువుల్ని కలపడం అనేటువంటి ఒక మంచి కార్యక్రమం అండి. దానికి మూలంగా మా గురువు గారు మన లక్ష్మణ్ గారు దీనికి ఫౌండరు. ఇది ఒక ఐఎస్ఓ కంపెనీ. దీనికి కొన్ని ప్రైవేట్ లిమిటెడ్, కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి. సో ఇందులో హల్దారి కమ్యూనికేషన్స్ అనేది మనం ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తున్నాం కాబట్టి దాని ద్వారా మీ ముందుకు వచ్చినటువంటి ప్రోగ్రాము హల్దారి కేతివాలా ఫౌండేషన్ ఒకటి ఉంది. ఇందులో ముఖ్యంగా కేతివాలా అనేటువంటిది ఒక రకమైన పుష్పం కింద మీరు ఊహించినట్లయితే ఒక్కొక్క పెటల్లో ఏముంది అనేది పరిశీలిద్దాము. నెక్స్ట్ స్లైడ్ కి వెళ్తే నేను ఒక్కొక్క విషయాలన్నీ వివరంగా కేతివాలాలో ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇందులో నేను కేతి కేంద్రాతో బిగించేస్తానండి. చివరిలో మళ్ళీ కేతి కార్నర్ కు వద్దాము. సో కేతి కేంద్ర అనేటువంటిది ఒక మండల్లో రైట్ సంబడి కేవిసి 18 ప్లీజ్ రిమూవ్ దట్ ప్యాచ్ ఇన్ ద మిడిల్. ఐఎమ్ గెటింగ్ ఎ బ్లాక్ ప్యాచ్. సో ఓన్లీ వన్. యా, దట్స్ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కేతి కేంద్ర అనేటువంటిది ఫార్మర్స్ కి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ని, టెక్నాలజీస్ ని, మోడర్న్ ప్రాక్టీసెస్ ని అన్నిటినీ కూడా వాళ్ళకు ఒక ప్లేస్ లో అందించడం అన్నమాట. ఒక పర్టికులర్ సెంటర్ కింద. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అని ఉంటుంది కదా, ఆ విధంగా ఒక మండల్లో ఒక వికాస మన రైతులకు సంబంధించినటువంటి జ్ఞాన కేంద్రం అది. కేతి కళ్యాణం అంటే రైతుల్ని ఇష్టపడేటువంటి వాళ్ళని దగ్గరకు తీసుకొచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమం అండి కేతి కళ్యాణ్. కేతివాలా న్యూస్ అని ఒకటి ఉంది, అగ్రి న్యూస్ 24/7. అంటే మేము ఇప్పుడు చేస్తున్నటువంటి డైలాగ్ కానివ్వండి, ఇంతవరకు జరిగిన ప్రోగ్రామ్స్ కానివ్వండి, జరగబోయే విషయాలు అన్ని కూడా మీకు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ కేతి పురస్కార్ సమ్మిట్ ఒకేసారి జరగచ్చు. అందులో ఏంటంటే ఎవరైనా అగ్రికల్చర్ కు బాగా ముందుకు వచ్చి రైతులకు సహాయం చేస్తున్నారు, వాళ్ళ జ్ఞానాన్ని ఇస్తున్నారు, లేదా వాళ్ళ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసి ఏదైనా ఫీల్డ్ లో ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ తీసుకుని వాళ్ళకి పురస్కారం అంటే వాళ్ళని గుర్తించినట్లయితే ఇంకా కొంచెం వాళ్ళు ఉత్సాహం వచ్చి వాళ్ళు ఇంకా రైతుల్ని బాగా ముందుకు తీసుకెళ్తారు. ఆ విధంగా ప్రపంచమే బాగుపడుతుందని మా సదుద్దేశం. కేతి సమ్మిట్ అనేటువంటిది ఒక పెద్ద ఈవెంట్ మేము చేయబోతున్నాము. 2024 లోనే జరుగుతుంది. అందులో అగ్రికల్చర్ మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వాళ్ళందరినీ తీసుకొస్తాము. తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్షన్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ ఫోకస్డ్ కింద ఇంకొన్ని కొత్త మెషిన్స్ ఉన్నాయి. అంటే డ్రోన్స్ లాంటివి, యూజీవీస్ అని కొన్ని ఉన్నాయి. అలాంటివి కూడా మేము పరిచయం చేస్తాం. అందులో చాలా వరకు మీకు పర్చేస్ చేయటం దానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏది కొంటే బాగుంటుందని అన్ని కూడా డిస్ప్లేలో ఉంటాయి కాబట్టి 4 మంచిని సంపర్క్ చేసుకొని మీరు చక్కగా ఏది కావాలో చక్కగా డిసైడ్ చేసుకోవచ్చు. అంతేగా కన్ఫ్యూజన్ లేకుండా. సో కేవీ డైలాగ్స్ తెలుగుతో తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, ఇంకా చాలా భాషల్లో, ఇంకా ఫారిన్ కంట్రీస్ లో కూడా మేము ఈ ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్తున్నాం. కేతి కోశ అంటే భారతదేశంలో 179.9 హెక్టార్స్ లో, మిలియన్ హెక్టార్స్ లో మనకి ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ని మనం ఏ విధంగా ఉపయోగపరచుకోవాలి అనేటువంటి ప్రశ్న మీద దానికి మేము సొల్యూషన్స్ తీసుకొస్తున్నాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. కేతి డైలాగ్స్ కి నేను కేతి కార్నర్ గురించి చివరిలో చెప్తాను. కేతి డైలాగ్స్ ఇప్పుడు మనం చేసేటువంటిది కూడా ఒక డైలాగే. అందులో ఇప్పుడు తెలుగులో చేస్తున్నాం, లేదా ఇంగ్లీష్ లో కూడా ఉండొచ్చు. రేపు ఇంగ్లీష్ లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, ఎల్లుండి మళ్ళీ తెలుగులోకి వస్తాము, లేదా ఎల్లుండి కూడా ఇంగ్లీష్ లో రావచ్చు. అప్పుడప్పుడు కొన్ని అలా జరుగుతాయి. సో అంటే స్పీకర్ బట్టి లేదా ఆడియన్స్ బట్టి మారుస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇది చెప్పవలసింది ఏంటంటే 150 రూపాయలు అనేటువంటిది మీరు cafe day లో కాఫీ తాగితే 200 రూపాయలు పెడతారు. అప్పుడు మనం ఈజీగా పే చేస్తాము. కానీ మ్యాగజైన్ కొనడానికి సంకోచం చేయొచ్చు. మీరు వీటికి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత అందరు లైబ్రరియన్స్ కి చెప్పి మమ్మల్ని ప్రోత్సహించండి. మేము ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా వీటిలో అందరికి నీట్ గా రాసి ఎడిట్ చేస్తున్నాము, అప్డేట్ చేస్తున్నాము. కేతి కార్నర్ గురించి ఇప్పుడు ముచ్చటించుకుందాము.
ఒక రైతు తన ఇంట్లో ఉన్నట్టుగా ఊహించండి. ఒకతను స్కూటర్‌లో ఒక ప్యాకెట్ తీసుకెళ్తున్నాడు. ఆ ప్యాకెట్‌లో రేపు ఉదయం జరగబోయేటువంటి అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్‌కి సంబంధించిన ఏదో ఆయన ఆర్డర్ చేసుంటాడు. చక్కగా ఆయనకి ఇంటి వరకు డెలివర్ చేసేటువంటి కార్యక్రమం. అంటే రైతులు అటు ఇటు పాపం తిరగకుండా వాళ్ళు ఆల్రెడీ శ్రమ పడుతూ ఉంటారు కాబట్టి, వాళ్ళకు మేము చేసేటువంటి చిన్న సహకారం అన్నమాట. ఇది మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే విషయాన్ని చెప్పారు. డాక్టర్ అబ్దుల్ కలాం సిటీలో ఉండే అవకాశాలన్నీ కూడా విలేజెస్ లోకి రావాలి అని ఆయన మంచి ఉద్దేశం అన్నమాట. ఇది చాలా ముఖ్యమండి. దీని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. కెతి కాన్క్లేవ్ అనేటువంటిది ఒక 15 రోజుల్లో జరగబోయేటువంటి అంటే కంటిన్యూయస్ గా జరిగేటువంటి చర్చలండి. అందులో 24 గంటల్లో 48 మంది స్పీకర్స్ ఉంటారు. అంటే మీరు అనుకోవచ్చు రోజంతా అదే ఏమిటి, నేను వేరే పనులు చేసుకోవాలి కదా అంటే, ఒకే వ్యక్తి ఈ మొత్తం 15 రోజులు అటెండ్ కాక్కర్లేదు. మీకు ఇష్టమైన టాపిక్స్ మేము చూపిస్తాము. అందులో స్టూడెంట్స్ అయినట్లయితే చాలా వరకు వాళ్ళు టైం దీంట్లో స్పెండ్ చేయొచ్చు. దాని ద్వారా వాళ్ళకు చాలా జ్ఞానం వస్తుంది. తర్వాత కాంపిటీటివ్ గా పైకి వెళ్ళొచ్చు. సో ఇందులో టాపిక్స్ గురించి కూడా ముచ్చటిస్తాము. నెక్స్ట్ స్లైడ్. కమర్షియల్ ఆగ్రో ఫారెస్ట్రీ ఒకటి, బ్యాంబూ గురించి, సస్టైనబుల్ అగ్రికల్చర్, టూరిజం గురించి. ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూసినట్లయితే 15 కేటగిరీస్, ఇవన్నీ 15 అండి. ఈ కేటగిరీస్ 250 యూనివర్సిటీస్ తో టచ్ చేస్తున్నాము వాళ్ళకి జ్ఞానం కోసం. 720 స్పీకర్స్ వస్తారు. 25 దేశాల్లో మేము ఇవన్నీ ప్రోగ్రామ్ పెడుతున్నాం. అగ్రి బిజినెస్ కంపెనీస్ తీసుకొస్తున్నాం. అందులో 100 అగ్రిటెక్ కంపెనీస్, బిజినెస్ చేసేటువంటి వాళ్ళు. ఒక 10 లక్షల మంది అటెండీస్ ని అట్రాక్ట్ చేయాలని మా సంకల్పం. ఒక 100 అగ్రి ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తాం. ఇందులో మీ మోడరేటర్ గురించి ఉంది. ముఖ్యంగా ఇందులో ప్రింట్ చేయకుండా ఉన్న విషయం ఒకటి ముచ్చటిస్తాను. అదేంటంటే అగ్రికల్చర్ గురించి డ్రోన్స్ ని ఎలా వాడాలి అనే విషయం మీద నేను డాక్టర్ ఓంకార్ అండ్ ఇంకా కొంతమంది ప్రొఫెషనల్స్ తోటి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళతో నేను ఒక కొలాబరేట్ చేస్తూ ఒక బుక్ పబ్లిష్ చేయడానికి దోహదం చేశాను. సో ఇందులో ఇప్పుడు ముఖ్యంగా నాకు వీఆర్ హ్యాపీ అండి. ఇంతకుముందు మన చీఫ్ మినిస్టర్ గారి ఇంటి పేరు ఉంది ఈయనకు, నాదెండ్ల బ్రహ్మయ్య గారు. ఆయన వక్త, ఆయన టెక్స్ట్ బుక్ కూడా, ఆయన పుస్తకం కూడా రాశారు. తర్వాత బాగా రీసెర్చ్ చేశారు. ఇందాక కొంచెం టైం దొరికినప్పుడు ఆయనతో ముచ్చటించాను.
ఆర్గానిక్ గురించి చాలా జ్ఞానం ఉంది ఆయనకి. మీరు ఆయన్ని మాక్సిమం ఆయన జ్ఞానాన్ని మీరు పొంది ఆయనతో ఇంటరాక్ట్ అవ్వండి. చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ అండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు డౌట్స్ ఉంటే ఫస్ట్ నోట్ చేసుకోండి. తర్వాత హ్యాండ్ జెస్చర్ రైజ్ చేయండి. తర్వాత చక్కగా మనము ఒక 10 మినిట్స్ ఇంటరాక్షన్ చేసుకోవచ్చు. ఆయన స్పీచ్ అయిపోయిన తర్వాత 10 మినిట్స్ మీకు టైం ఇస్తాం క్వశ్చన్ ఆన్సర్. ఓకే, నౌ ఆర్గనైజర్స్ presenters slides, you keep it and he will talk. రైట్, చాలా బాగుంది. సో నేను చూడు ఫస్ట్ స్లైడ్ గురించి చూపిస్తాను. చూడు, సూక్ష్మ జీవులతో వ్యవసాయం, నేల ఆరోగ్యంలో విప్లవం. సరే, ఇంకా మీరు మాట్లాడండి సార్. నమస్తే అండి. నమస్తే సార్. నాదెండ్ల బ్రహ్మయ్య. ఈ కేతి వాళ్ళ టీవీ డైలాగ్ వారు నాకు ఈ వెబినార్లో అంటే ఈ ప్రోగ్రాంలో అవకాశం ఇచ్చినందుకు మొదట వారికి ధన్యవాదాలు. నేను ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యే ముందు నిన్న మొన్న టీవీ డైలాగ్లో ప్రీవియస్ ఎపిసోడ్స్ ఇంతకుముందు చెప్పిన వాళ్ళ ఎపిసోడ్స్ కొన్ని స్టడీ చేయడం జరిగింది. అసలు ఏం నడుస్తుంది, ఈ దేని గురించి మనం చెప్పాలి అనే ఉద్దేశం మీద. కానీ ఈ కేతీవాల కేవీ డైలాగు సంబంధించి ఆ వీడియోస్ చూసినప్పుడు ప్రపంచ స్థాయి నాలెడ్జ్ని అంత ఉన్నతమైన వ్యక్తుల్ని ఈ కేవీ డైలాగ్ ద్వారా రైతులకి ఆ వ్యవస్థను అర్థమయ్యేటట్టు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క స్పెషలైజేషన్ వర్క్ మీద మేధావి అంటే ప్రపంచ మేధావుల స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని ఈ కేవీ డైలాగులు తీసుకొచ్చి సామాన్య రైతులకి చేరువ చేసేటట్టు వ్యవసాయాన్ని అన్ని పద్ధతుల్ని దాని మీద ఈ కేవీ డైలాగు వాళ్ళు చేస్తున్న కృషి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఆ ఎపిసోడ్స్ చూసిన తర్వాత వాళ్ళ సరిగా నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను వాళ్ళ సరిగా ఆ మేధావులకు ఉన్నంత నాలెడ్జ్ నాకు లేకపోయినా నా స్థాయిలో నేను నాకు తెలిసిన విషయాన్ని రైతులకి చెప్పడానికి ప్రయత్నిస్తాను. వ్యవసాయం నాకున్న అనుభవం, నేను పుట్టిన కాడి నుంచి కూడా మా తాత ముత్తాతల కాడి నుంచి వ్యవసాయ కుటుంబమే. నేను పెద్ద చదువుకోలేదు, జస్ట్ ఇంటర్మీడియట్ చదువుకున్నాను ఎప్పుడో 96లో. అక్కడి నుంచి కూడా ఉపాధి అవకాశాల కోసం రకరకాల పనులు చేసుకుంటూ వ్యవసాయానికి ఉన్న రంగాల పరిశ్రమల్లో పాల్గొనుంటూ ఒక్కొక్క పరిశ్రమ నుంచి మాడిఫై చేసుకుంటూ వ్యవస్థ వ్యవసాయం ఇప్పుడు సూక్ష్మజీవుల మీద ఈ సబ్జెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. మనం రైతు ప్రయోగశాలని ఒక బయలాజికల్ ల్యాబ్ని గ్రామ స్థాయిలో రైతు ఉన్న అవసరాలకి ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం ఎలా చేస్తే భవిష్యత్తు బాగుంటుంది అనే దాని మీద నేను ఒక బుక్ రాయటం జరిగింది. లాస్ట్ 3 years బ్యాక్. అసలు నాకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే 4 years బ్యాక్ నల్ల తామర పురుగు అనేది ఒకటి మిర్చి మీద విస్తృతంగా ఎఫెక్ట్ అయ్యి ఒక సంవత్సర కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో 2020-21 ఆ టైంలో 40,000 కోట్ల ఆస్తి, మిర్చి రైతుల ఆస్తి ఈ నల్లతామర పురుగు వల్ల నాశనం అయింది. అలాంటి సందర్భంలో మా నాన్నగారు కూడా పాస్ట్ 30-40 years నుంచి కూడా ఈ మిర్చి పండిస్తారు, భారీ స్థాయిలో పండిస్తారు, 15-20 ఎకరాలు కల్టివేషన్ చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో మా ఫాదర్ని కాపాడుకోవడం కోసం అప్పుడున్న పరిస్థితుల్లో ఈ బయలాజికల్స్ ప్రభుత్వ రంగ శాస్త్రవేత్తలని సంప్రదించి ఆ సమస్య నుంచి బయటపడటం కోసం ఈ బయలాజికల్స్ వాడటం జరిగింది. తర్వాత దాని మీద నేను బయలాజికల్స్ని రైతు స్థాయిలో తయారు చేసుకోవచ్చు అని NIPHM వాళ్ళు ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తుంటే ఆ ట్రైనింగ్ క్లాసెస్లో అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పిన నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని దాన్ని ఇక నేను రీసెర్చ్ ప్రాజెక్ట్ లాగా టేకప్ చేసి మా వ్యవసాయానికి మొత్తానికి కూడా ఈ బయలాజికల్స్ తోటి చేసుకుంటూ దాన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీగా, అంటే ఇప్పుడు ఈ బయలాజికల్స్ అనేవి దాని మీదకి పోతే ఫస్ట్ ఇది బయలాజికల్స్ అంటే ఈ సూక్ష్మజీవులు అనేవి మనిషి సృష్టించినవి కాదు, ఇవి ప్రకృతిలో ఉన్న సూక్ష్మజీవులు. అంటే భూమి పుట్టిన కాడి నుంచి ఈ పర్యావరణంలో నివసిస్తున్న సూక్ష్మజీవులు, వాటిల్లో వ్యవసాయానికి ఉపయోగపడే సూక్ష్మజీవులు ఏంటి అనేది ప్రపంచ స్థాయిలో శాస్త్రవేత్తలు, ఈ బయలాజికల్ నాలెడ్జ్ ఉన్న శాస్త్రవేత్తలు సాయిల్స్ నుంచి కలెక్ట్ చేసి ఆ ఒక్కొక్క సూక్ష్మజీవి
ఏ పని చేస్తుంది, దాన్ని వ్యవసాయంలో ఎలా వాడుకుంటే ఏ సమస్య నుంచి బయటపడవచ్చు అనేది స్పెషలైజేషన్ లాగా కొన్ని సూక్ష్మజీవులను కనిపెట్టి వ్యవసాయానికి ఉపయోగపడేటట్టు సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ సూక్ష్మజీవులు ఏ సూక్ష్మజీవి ఏ పని చేస్తుంది, ఉదాహరణకి నత్రజనిని అందించే సూక్ష్మజీవి ఏంది, ఫాస్ఫరస్ అందించే సూక్ష్మజీవి ఏంది, పొటాషియం మొబిలైజ్ చేసే సూక్ష్మజీవి ఏంది, అలానే సూక్ష్మ పోషకాలను అందించే సూక్ష్మజీవులు ఏంది, పంటలపై వచ్చే తెగుళ్ళుని అరికట్టే సూక్ష్మజీవులు ఏంటి, ఇవి అందులో బ్యాక్టీరియాలు ఉంటాయి, ఫంగస్లు ఉంటాయి. వాటిని నేను చదువుకోకపోయినా శాస్త్రవేత్తలు చెప్పిన విషయాన్ని అధ్యయనం చేసి అర్థం చేసుకొని వాటి ఉత్పత్తి మీదకి పోయి రైతు స్థాయిలో వాటిని పంటల మీద ప్రయోగించి ఏది ఏ విధమైన ఫలితం ఇస్తుంది అనేది తెలుసుకొని ఆ సూక్ష్మజీవుల్ని ఈ ఈ సూక్ష్మజీవులు సహజంగా పెద్ద స్థాయిలో ల్యాబ్ ఎక్విప్మెంట్స్లో మాత్రమే చేయవలసిన పనిని ఆ సైన్స్ని గ్రామీణ సైన్స్ లాగా కన్వర్ట్ చేసి ప్రతి సామాన్య రైతు కూడా గ్రామంలో తనకున్న ఒక 10x10 రూమ్లో తన వ్యవసాయ భూమికి కావాల్సిన సూక్ష్మజీవుల్ని అక్కడ దొరికే లోకల్ వనరులతోటి ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనేదాన్ని సైంటిఫిక్గా ఉన్న సైన్స్ని గ్రామీణ సైన్స్గా కన్వర్ట్ చేయటంలో నేను అహర్నిశలు కష్టించాను. గత 3 సంవత్సరాలుగా ఆ వ్యవస్థలో పనిచేసి ఆ విధానాలను ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఈ వ్యవస్థ మీద ఇంట్రెస్ట్ ఉన్న రైతులకు కూడా కాస్త కూస్తో వాళ్ళ పంటల్లో అవసరమైన సమస్యలు వాళ్ళు ఫొటోస్ పెడితే మనం వాటికి సలహాలు ఇచ్చి ఈ మెడిసిన్స్ తయారు చేసే మెథడ్స్ కూడా ట్రైనింగ్ క్లాసులు అలా ఇచ్చేసి చెప్పడం జరిగింది. అయితే ఈ బేసిక్లో ఇదంతా నా ఇంట్రొడక్షన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సూక్ష్మజీవితో వ్యవసాయం అవసరం ఏముంది అనే సబ్జెక్ట్ మీదకి వెళ్ళినట్లయితే గత 30-40 ఇయర్స్గా ఈ రసాయన వ్యవసాయం అంటే ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ పేరుతోటి మన దేశ ఉత్పాదకతను పెంచడం కోసం గ్రీన్ రెవల్యూషన్ రావటం జరిగింది. దాని నుంచి ఆ రోజున్న పరిస్థితుల్లో దేశానికి ఫుడ్ ప్రతి ఒక్క వ్యక్తికి గూడు అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్క వ్యక్తికి చారాలనే ఉద్దేశంతో గ్రీన్ రెవల్యూషన్ని మన భారతదేశ ప్రభుత్వం రైతుల దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. దాని నుంచి ఫస్ట్ సెషన్ ఒక 10-15 సంవత్సరాలు మంచి ఫలితాలు వచ్చినప్పటికీ ఈ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా వచ్చిన ఫలితాలను చూసి రైతులు అంతకుముందు వ్యవసాయం నేను చిన్నప్పుడు 85 నాకు ఊహ తెలిసినప్పుడు 83-85లో వ్యవసాయం అంటే రైతు చుట్టుపక్కల వనరులతోటే వ్యవసాయం ఉండేది. ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో పశు సంపద లేకుండా ఇతర వ్యవసాయ అనుబంధ పరిశ్రమల మీద ఆధారపడకుండా ఎరువు కట్టలతోటి పంట పండించవచ్చు అనేది గ్రీన్ రెవల్యూషన్ 80 నుంచి 90s లోపల ప్రూవ్ చేసింది. ఎప్పుడైతే ఆ 5 ఇయర్స్లో అసలు అనుబంధ పరిశ్రమలు అంటే కోళ్ళు, మేకలు, గొర్రెలు, ఆవులు, పశు సంపద అనేది లేకుండానే వ్యవసాయం పండించవచ్చు అనేది గ్రీన్ రెవల్యూషన్ ప్రూవ్ చేయటం వల్ల ఇది లేకుండా పని అవుతుంది కాబట్టి వీటితో అవసరం లేదు అనే ఉద్దేశంతో 90s నుంచి కూడా చిన్నగా గ్రామీణ వ్యవస్థలో ఈ పశు సంపద యొక్క సంతతి తగ్గిపోతూ దాని అవసరాన్ని తగ్గించుకుంటూ ఒక 30 సంవత్సరాలు మనం ట్రావెల్ చేయడం జరిగింది. ఈ ట్రావెల్లో ఈ రకరకాల కొత్త నూతన వంగడాలని శాస్త్రవేత్తలు డెవలప్ చేయడం జరిగింది. తర్వాత దాని నుంచి మంచి ఫలితాలు తీయడం జరిగింది, ఈల్డ్ పెంచడం జరిగింది, అన్నీ జరిగినాయి. బట్ దీంతో పాటు మనం ఏ వ్యవస్థనైతే వదిలేసామో దాని పర్యవసానాలు కూడా ఈరోజు మనం ఈ రోజున్న వ్యవసాయ భూముల్లో చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానంగా కర్బన పదార్థం అనేది భూముల్లో పడిపోవటం వల్ల ఈ గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన ప్రతి పనిలోనూ ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది. ప్రతి నాణ్యానికి బొమ్మ గురుసున్నట్టు మనం బొమ్మని మాత్రమే చూసుకుంటూ వస్తే దాని వెనకమాలలో జరిగిన నష్టం ఈ రోజు రైతు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దాంట్లో ఒకటి పర్యావరణంగా వచ్చే గ్లోబల్ వార్మింగ్, ఒకటి రెండోది సాయిల్స్ లో కర్బన పదార్థం తగ్గిపోవటం వల్ల జరుగుతున్న నష్టాలు. ప్రధానంగా ఏంటంటే పాస్ట్ 4 ఇయర్స్లో మనం చూస్తే కనుక
గత 4 సంవత్సరాల్లో ఎప్పుడైతే నల్లతామర పురుగు ఒక కొత్త పురుగు వచ్చి మిరప తోటల మీద ఆశించిందో, అది సహజంగా రైతులు ఏమనుకున్నారంటే అది ఆ మిర్చి మీదే వచ్చింది, మిర్చి మీద పోయింది అనుకున్నారు. అది మిర్చి మీద ఆవాసం ఏర్పరచుకొని, యాక్చువల్లీ ఈ నల్లతామర పురుగు అనేది మన ఇండియన్ది కాదు, వెస్ట్రన్ ట్రిప్స్ ఇది. యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయింది. అది ఎలా ట్రావెల్ అయింది అని అంటే బై అక్కడి నుంచి వచ్చే ఫ్రూట్స్ అంటే ప్లాంట్స్ నుంచి రావచ్చు, ఏదైనా రీజన్ వల్ల వచ్చింది. అది 2016లో గుంటూరు జిల్లాలో మిరప తోటల మీద ఐడెంటిఫై చేశారు శాస్త్రవేత్తలు. కానీ దాని ఆ, అప్పటికి అది సర్వైవ్నెస్ పెద్దగా లేదు. కాబట్టి శాస్త్రవేత్తలు దాన్ని పెద్దగా అది పాపులేషన్ పెంచుకోవటానికి ఈ ఇండియన్ క్లైమేట్ని మన ఆ, వాతావరణాన్ని ఆ, వాతావరణంలో సర్వైవ్ కావడానికి 4 ఇయర్స్ టైం పట్టింది. 2020లో అది విస్తృతంగా వ్యాపించడం జరిగింది. 4 సంవత్సరాలు ఈ మన తెలుగు రాష్ట్రాల వాతావరణంలో సర్వైవ్ అయ్యి త్రూఅవుట్ ఇయర్ బతికేదానికి అవకాశాలు కల్పించుకొని 2021లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 130 రకాల పంటల మీద ఈ నల్లతామర పురుగు ఓ, ఆశిస్తుంది. సీజనల్ వైజ్ గా మార్పులు చేసుకుంటూ వస్తుంది. జూన్ జూలై నెల నుంచి మళ్ళా జూన్ జూలై నెలకు ఆయా పంటలు సాగు చేసే పంటల్లో వింటర్ సీజన్ లో మిర్చి మీద ఎక్కువగా అటాక్ చేస్తుంది. జనవరి తర్వాత మ్యాంగో మీదకి వెళ్తుంది, అక్కడి నుంచి వచ్చే ఫ్రూట్ క్రాప్స్ మీదకి వెళ్తుంది. ఆ తర్వాత జూన్ జూలైలోకి వచ్చేసరికి లాంగ్ టర్మ్ క్రాప్స్ అంటే ఆ, పచ్చగా ఉన్న ఆ టైంలో పచ్చగా ఉన్న క్రాప్స్ మీద అన్నిటి మీద కూడా ఫ్రూట్ క్రాప్స్ మీద ఇది అటాక్ చేస్తుంది. ఓవరాల్ గా మన భారతదేశంలో అది సర్వైవ్ అయిపోయింది. ఇప్పట్లో అది అలా ప్రతి సంవత్సరం కొత్త పురుగులు అనేవి ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈ కొత్త పురుగులు లేని ఇంతకు ముందు ఎప్పుడు 30-40 years లో మన దేశానికి మన వ్యవసాయ భూమికి లేని పురుగులు లేని తెగుళ్ళు రకరకాల తెగుళ్ళు వచ్చేసి రైతుల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి అంటే సార్ మీరు ఇప్పుడు స్లైడ్ మూమెంట్ గురించి కూడా చెప్పండి సార్. ఇప్పుడు మేము సెకండ్ స్లైడ్ లో ఉన్నాము. సెకండ్ శ్రీలో ఓకే. నేల ఆరోగ్యంలో సూక్ష్మజీవుల పాత్ర అని 4 పాయింట్స్ ఉన్నాయి. అయితే ఈ వ్యవస్థ మొత్తం జరగటానికి ఏమైతుందనంటే ప్రకృతిలో ఆ, ఆహార చక్రం ఏదైతే ఉందో మన వ్యవసాయ భూమిలో ఈ ఆహార చక్రాన్ని మనం డ్యామేజ్ చేయటం వల్ల ఈ ఈ పురుగు ఉధృతిని తగ్గించే సూక్ష్మజీవులు భూమిలో నశించిపోవటం వల్ల ఆహార చక్రం డ్యామేజ్ కావటం వల్ల ఈ కొత్త రకమైన పురుగులు తెగుళ్ళు మన పంటలకు ఆశిస్తున్నాయి. ఈ ఆహార చక్రంలో ఏముంటుందనంటే ఆ, సహజంగా భూమి లోపల కొన్ని కోటాను కోట్ల సూక్ష్మజీవుల నివాసం భూమి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూమి ఏ దేశంలోనైనా ఎక్కడైనా కానీ పై లేయర్ 3 ఇంచులు భూమిలో ఆ, ప్రతి 1 గ్రాము మట్టిలో 10 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. అందులో ఆ ఆ 10 కోట్ల సూక్ష్మజీవులు ఆహార చక్రాన్ని బేస్ చేసుకునే ఉంటాయి. అంటే పంటల్లో వచ్చే పురుగులను కంట్రోల్ చేసే సూక్ష్మజీవులు ఆ భూమిలోనే ఉంటాయి, తెగుళ్ళను కంట్రోల్ చేసే సూక్ష్మజీవులు ఆ భూమిలోనే ఉంటాయి, మొక్కలకు కావలసిన సూక్ష్మ పోషకాలు ప్రధాన పోషకాలను అందించే సూక్ష్మజీవులు ఆ భూమిలోనే ఉంటాయి. అలానే మొక్కలకు కావలసిన హార్మోన్ ప్రొవైడ్ చేసే సూక్ష్మజీవులు కూడా ఆ భూమిలోనే ఉంటాయి. ఈ వ్యవస్థ మొత్తాన్ని గ్రీన్ రివల్యూషన్ పేరుతోటి మనం డ్యామేజ్ చేయటం వల్ల ఆ ఆహార చక్రం డ్యామేజ్ కావటం వల్ల హానికర సూక్ష్మజీవుల సంతతి హానికర పురుగుల సంతతి పెరిగి ఈరోజు కర్బన పదార్థం అనేది కర్బన పదార్థం పడిపోవటం చాలా మంది న్యూస్ లో చూస్తుంటారు. కర్బన పదార్థం తక్కువగా ఉంది భూముల్లో టెస్టులు చేయించినప్పుడు 0.1 0.2 0.3 ఉందేనని శాస్త్రవేత్తలు టీవీలో చెబుతుంటారు. ఏంటి కర్బన పదార్థం అంటే ఈ సూక్ష్మ జీవుల ద్వారా భూమి లోపల సమకూర్చే ధనం లాంటిది. ఆ ధనాన్ని మనం కోల్పోయాం. సూక్ష్మ జీవుల ద్వారా నిర్మితం భూమి లోపల రిజర్వ్ చేయబడే సంపదే ఈ కర్బన పదార్థం. ఈ సూక్ష్మ జీవులు అనేవి ఎప్పుడైతే చనిపోయినాయో
ఆల్రెడీ నిల్వ ఉన్న పదార్థాన్ని ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం వాడుకుంటా ఈ 40 సంవత్సరాల్లో దాన్ని డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇలా 0.1%, 0.2%కి కర్బన పదార్థం అనేది పడిపోయింది. అయితే మళ్ళీ ఈ కర్బన పదార్థాన్ని మనం ఎలా రీఫిల్ చేసుకోవాలి? భవిష్యత్తు వ్యవసాయానికి మన దేశ జనాభా పెరిగిపోతుంది. పెరిగిపోయేదానికి అవసరాలకి ఈల్డ్ పడిపోయిన తర్వాత భవిష్యత్తు సౌడు భూములు అయిపోతున్న దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ సూక్ష్మజీవుల సంతతి పెంచడం ద్వారా మళ్ళీ ఆ నిల్వల్ని భూమిలో నిక్షిప్తం చేసి రాబోయే మనం ఒక కోర్స్ ఆఫ్ ప్లానింగ్ ప్రకారం ఒక 2-3 ఇయర్స్ కనుక కష్టపడితే మళ్ళా 20-30 సంవత్సరాలు 1950s మన సాయిల్ ఎలా ఉందో అలా కూడా చాలా స్పీడ్గా ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ జీవన ఎరువులు జీవ సంహారకాలు అనేది ఇది పెద్ద మంచి కాన్సెప్ట్. స్పీడ్గా మళ్ళీ ఆ పాత వ్యవస్థని నిర్మించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళమని చెప్తూ ఉండండి, అప్పుడు వెళ్తాం మేము. నెక్స్ట్ స్లైడ్. ఓకే సార్. సహజంగా మనం వ్యవసాయంలో ఇప్పుడు మన రైతులకి ఈ గ్రీన్ రెవల్యూషన్ లో చెప్పే మెథడ్స్ లో ఏంటంటే మొక్కకి ప్రధాన పోషకాలు 3: నత్రజని, భాస్వరం, పొటాషు. సూక్ష్మ పోషకాలు వచ్చి తెలుగు 8-10 అన్ని పంటల్లో కలిపి 16 రకాల సూక్ష్మ జీవులాలు చెబుతూ ఉంటారు. కానీ వాస్తవానికి ఈ మొక్కలకి నేను పెద్దగా చదువులేకపోయినా నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఒక క్రాపు మనుగడ సాధించాలంటే 200-300 రకాల వస్తువులు భూమి నుంచి వాటికి అందాలి. అంటే అది న్యూట్రియంట్ బేస్లో కానీ, తర్వాత ఎంజైమ్స్ బేస్లో కానీ, ప్రధాన పోషకాల బేస్లో కానీ, ఇలా దాని బాడీ స్ట్రక్చర్లో కనీసం 200-300 రకాల మూలకాలని సేకరిస్తేనే మాత్రమే మొక్క ఎదుగుదలను సాధించగలిగింది. అయితే ఇప్పుడున్న వ్యవస్థలో ఏంటంటే ప్రధాన పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషు ఇవి, సూక్ష్మ పోషకాలు 15-16 అవి ఇవ్వటం వల్ల మిగిలిన ఈ 200-300 రకాల పోషకాలు మొక్కకి ఎక్కడి నుంచి దొరుకుతాయి అంటే ఈ కర్బన పదార్థం అనే ప్లేస్ నుంచి భూమి లోపల 9 ఇంచ్ లేయర్ లోపల సూక్ష్మ జీవులు తయారు చేసిన పదార్థంలో నుంచే ఈ 200-300 రకాల మూలకాలు దొరుకుతాయి. తర్వాత ఇలాంటి మనం కెమికల్ ఫార్మింగ్ లో చేసే నత్రజని రసాయన మందులు ఏవైతే ఉన్న నత్రజని, తర్వాత ఫాస్ఫరస్, తర్వాత పొటాషియం కూడా సూక్ష్మ జీవుల ద్వారా భూమి నుంచి మొక్కలకి అందించే వ్యవస్థ ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం ఉంటుంది. డైరెక్ట్ గా కెమికల్ రసాయన ఎరువులు వాడకుండా కూడా ఈ సూక్ష్మజీవుల ద్వారా ఆ నిల్వల్ని మనం భూమిలో పెంచవచ్చు. నెక్స్ట్ స్లైడ్ అండి. ఈ భూమిని సారవంతం చేసే దాంట్లో ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయం, సూక్ష్మజీవులతో వ్యవసాయం అని అంటే ఇందులో కొన్ని మెయిన్ పాయింట్స్ కిందకి వస్తే ఈ భూమిలో సూక్ష్మజీవులను పెంచాలి అంటే ఫస్ట్ మాన్యూర్ బేస్ మీద, అంటే మన గ్రామంలో దొరికే వనరులు వృక్ష వ్యర్థాలు కానీ, తర్వాత జంతు వ్యర్థాలు కానీ ఉపయోగించి వాటిని మనం ఇక్కడ మన గ్రామీణ ల్యాబ్లో తయారు చేసుకున్న సూక్ష్మజీవుల్ని ఆ వ్యర్థాలను డీకంపోజ్ చేసి వాటిని భూమికి ఇవ్వటం ద్వారా మన భూముల్లో ఎరువుతో పాటు ఈ సూక్ష్మజీవుల్ని ఇవ్వటం ద్వారా త్వరితగతిన హ్యూమస్ అనేది మన వ్యవసాయ భూమిలో ఫామ్ అయిపోయి త్వరితగతిన ఈ కర్బన పదార్థాన్ని పెంచుకుంటా పంట ఎదుగుదలకి భూమిని మార్చుకుంటూ అలానే పంటను పండించుకుంటూ చేయడానికి ఇది ఎరువు అనేది చాలా ఉపయోగపడింది. తర్వాత దీంతో పాటు ఎరువును డీకంపోజ్ చేసే ప్రొసీజర్లోనే మనకి మొక్కలకు కావలసిన ప్రధాన పోషకాలను, సూక్ష్మ పోషకాలని కూడా ఆ మాన్యూర్లో ఇవ్వటం ద్వారా, మాన్యూర్ను భూమి మీద చల్లటం ద్వారా మనం ప్లాంట్ పెట్టినప్పుడు ఈ సూక్ష్మజీవులు అనేవి ప్లాంట్ వేరు వ్యవస్థలోకి పోయి భూమిలో నుంచి ఉన్న నిల్వని మీడియేటర్ లాగా పనిచేస్తాయి. సూక్ష్మజీవులు అనేది భూమి లోపల ఉన్న న్యూట్రియంట్స్ ని మొక్కకి అందించేదానికి ఏది అవసరము ఏది అవసరం లేదు. భూమిలో అన్ని దొరుకుతాయి కానీ మొక్క అన్నీ కావాలని కోరుకుంటుంది. కానీ ఇవి ఒక సిస్టమ్ ప్రకారం మొక్కకి ఏది కావాలి, ఒక డాక్టర్ లాగా నువ్వు ఏది తినాలి ఏది తినకూడదు అని చెప్పినట్టు మొక్క ప్లాంట్ డిమాండ్ను బట్టి ఏది అవసరమో
అవే ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి ఆ మొక్కకు అందించి ఈల్డ్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఈ సూక్ష్మజీవులను భూమిలో పెంచడానికి బయోచార్ అనేది కూడా చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఈ బయోచార్ అనేది సూక్ష్మజీవులకి నివాస యోగ్యం, మన గృహం లాంటిది. మన వ్యవసాయ భూమిలో ఈ బయోచార్ను వాడటం ద్వారా సూక్ష్మజీవులకు నివాస యోగ్యం కల్పించడానికి బయోచార్ ఉపయోగపడింది. నెక్స్ట్ స్లైడ్ సార్. Please go to next slide. ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం పద్ధతుల్లో పంట మార్పిడి, కవర్ క్రాపింగ్, కంపోస్టింగ్, ఇవన్నీ చూసుకుంటే పంట మార్పిడి కూడా చాలా వరకు ప్రతి సంవత్సరం కూడా ఈ సేంద్రియ వ్యవసాయంలో కూడా పంట మార్పిడి అనేది అత్యవసరం. ఎందుకు అని అంటే సూక్ష్మజీవుల వ్యవసాయంలో మనం ఒక పంటను పండించినప్పుడు ఆ పంటలో వచ్చే భూమి లోపల 2 రకాల వ్యవస్థలు నడుస్తుంటాయి, మంచి చెడు. మనం మంచి సూక్ష్మజీవుల్ని భూమికి ఇవ్వటం ద్వారా పంటను పండించుకుంటుంటాం. అదే పరిస్థితుల లోపల చెడు సూక్ష్మజీవులు కూడా భూమిలో ఎస్టాబ్లిష్ ఉంటుంది, పర్యావరణంలో మూవ్మెంట్ అవుతుంటాయి. అంటే గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, ఫ్లడ్స్, వరదలు వచ్చినప్పుడు కానీ, ఎలాంటి పరిస్థితుల్లో వాటికి అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు అవి దాడి కూడా పెరుగుతూ ఉంటుంది. అలా పెరిగినప్పుడు నువ్వు ఫ్రీక్వెంట్గా ఒకే పంటను వేసినప్పుడు ఏదైతే ఆ పంటను ఆశించే హానికర సూక్ష్మజీవుల ఆవాసం వృద్ధి పెరగటం ద్వారా కంటిన్యూస్గా అదే పంటను సాగు చేసినప్పుడు మనం దిగుబడులు కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకని పంట మార్పిడి అనేది చేయటం ద్వారా పంట ఎప్పుడైతే భూమిలో పంట మారుస్తామో ఆ వ్యవస్థలో సంబంధించిన సూక్ష్మజీవులు నశించి మనం కంటిన్యూస్గా మంచి సూక్ష్మజీవులను ఇస్తాం. కాబట్టి మన సాయిల్ని హానికర సూక్ష్మజీవుల నుంచి కంట్రోల్ చేసుకుంటూ మంచి దిగుబడులు సాధించడానికి పంట మార్పిడి అనేది చాలా ఉపయోగపడింది. తర్వాత కవర్ క్రాపింగ్. ఈ కవర్ క్రాపింగ్ మీద నేను అంత ఎక్కువగా చూడలేదండి. అంటే నాకు కవర్ క్రాపింగ్ అంటే నేను అంచెల వ్యవస్థ ఏదైతే ఉందో, ఏది షేడ్ 5 అంచెల వ్యవస్థ, మన పాలేకర విధానం వ్యవస్థ మీద నేను పెద్దగా నేను నా బేస్ ఏంటంటే ప్యూర్లీ ఈ కౌలు రైతునికి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలన్నప్పుడు కౌలు రైతు ఎలాంటి వ్యవస్థలన్నీ, ఎందుకంటే విత్ ఇన్ 1 year లోపల అతను ఈ చైన్ తీసేసుకుంటుంటాడు. రేట్లు పెంచినప్పుడు ఈ చైన్ నుంచి ఇంకో చైన్కి, ఇంకో చైన్ నుంచి ఇంకో చైన్కి ట్రావెల్ అవుతాడు. కాబట్టి కౌలు రైతులు ఈ దేశంలో 90% కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకే ఉపయోగపడే వ్యవస్థను తీసుకురావాలంటే నేను కౌలు రైతుని, మా ఫాదర్ కౌలు రైతులే. పాస్ట్ 30 years మా సొంతం ఉన్నా కానీ మా సొంత వ్యవసాయ భూమి కొంత అయితే మేము చేసేది కౌలు అనేది ఎక్కువ. కాబట్టి కౌలు రైతుగానే మేము, మాది 4-5 ఎకరాలు సొంతం చేసినా ఎక్కువ 20 ఎకరాలు 30 ఎకరాలు కౌలే చేస్తాం. కాబట్టి కౌలు రైతులుగానే ఉన్నాము. మా కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటం కోసం నేను షార్ట్ పీరియడ్లో 1 year లోపల అతను వేసే పంటల్లోనే ఈల్డ్ తీసుకురావడానికే నేను ఈ వ్యవస్థని డెవలప్ చేయడం జరిగింది. దాని మీదే నేను ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. దాంట్లో ఈ కంపోస్టింగ్ కూడా ఉపయోగపడింది. నెక్స్ట్ స్లైడ్ అండి. ఈ సూక్ష్మ జీవులు అనేది పంటకే కాకుండా పర్యావరణానికి కూడా చాలా ఉపయోగపడతాయండి. ఎలా అని అంటే మనం క్లైమేట్ మారినప్పుడు మనం ఒక 30-40 years క్రితము ఈ గ్రీన్ రివల్యూషన్ రాకముందు వ్యవసాయంలో మనం నేను చిన్నపిల్లలప్పుడు మా కష్టాలు అంటే సాగుళ్ళు, పశు సంపదకు సంబంధించి చాలాలోనే ఉండేవి. మేము ప్రతిరోజు మా పేరెంట్స్ చేనికి పోయి పాలు పిండుకొని వచ్చి మళ్ళా ఇంటికాడ వస్తువులు చూసుకొని మళ్ళీ చేనికి పోయేవాడు. ఈ వ్యవస్థలో ఉన్నప్పుడు ఈ ట్రావెలింగ్ లోపల ఆకలైనప్పుడు పచ్చి పదార్థాలను ఎక్కువగా తినేవాడు. అంటే మొక్కజొన్న ఏ సీజన్లో ఆ జొన్న కంకులు దించుకొని తినటం కానీ, మొక్కజొన్నలు తినటం కానీ, తర్వాత గ్రౌండ్ నట్టు, ఇలాంటివన్నీ కూడా చేలో ఉన్న పచ్చి మొక్కల్ని ఆకలిని తట్టుకోవడం కోసం తినేవాళ్ళం. అయితే అలా తినటం ద్వారా గుడ్ బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి ట్రావెల్ అయ్యేది పచ్చి పదార్థాల ద్వారా. ఇప్పుడున్న పరిస్థితుల్లో 99% ప్రతి హ్యూమన్ ఉదయం నుంచి సాయంత్రం దాకా అన్ని బాయిల్డ్ ఫుడ్డే తీసుకుంటున్నారు.
ప్లస్ ఒకవేళ పచ్చి పదార్థాలు తీసుకున్నా ఈ రసాయన వ్యవసాయం ద్వారా తీసుకునే ఫుడ్లో కెమికల్ కంటెంట్ బాడీలోకి పోయి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడిద్దని పచ్చి పదార్థాన్ని అవాయిడ్ చేస్తున్నారు. అదే కనుక మనం ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం చేయటం ద్వారా ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది హ్యూమన్ బాడీలో కూడా చాలా మెరుగైన పరిస్థితులు, అంటే మెరుగైన ఆరోగ్య వ్యవస్థని నిర్మిస్తుంది. నెక్స్ట్ అండి, తర్వాత ఈ నేను చేసే వ్యవస్థ మొత్తం కూడా ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే నేను చెప్పే విధానాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి దానికి వాటిని ఆ భూమి నుంచి సూక్ష్మజీవులు తీసి వాటికి ఒక పేరు పెట్టి వాటి పనితనాన్ని సంవత్సరాల తరబడి అప్లికేషన్ ద్వారా తెలుసుకొని చెప్పిన ప్రభుత్వ రంగ శాస్త్రవేత్తల రీసెర్చ్ ద్వారానే ఆ విధానాలను ప్రభుత్వం అంటే NIPHM శాస్త్రవేత్తలు ప్రొసీజర్స్ డెవలప్ చేసిన విధానాలనే నేను నేర్చుకొని వాటి ద్వారానే చేయటం జరుగుతుంది. దీని అంతటికి కూడా మైక్రో ల్యాబ్ అంటే మైక్రో బయాలజీ మైక్రోస్కోప్ ద్వారా చూసి ఐడెంటిఫై చేసే మెథడ్స్నే మనం చేయటం జరుగుతుంది. అయితే వీటిల్లో ఒక 15 ఇప్పటి వరకు అంటే ఈ దేశంలో గవర్నమెంట్ వ్యవసాయం మీద ప్రభుత్వ రంగ శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసిన ఐటమ్స్ ప్రైవేట్ కంపెనీస్కి అనుమతులు ఇచ్చి పంటల మీద పురుగుల్ని తెగుల్ని నివారించడం కోసం ఫంగస్ని కానీ బ్యాక్టీరియా కానీ అవైలబిలిటీ తీసుకొచ్చిన వస్తువులను మాత్రమే నేను ఈ ల్యాబ్లో తయారు చేసుకొని, అంటే ఎవరికైతే లైసెన్స్ ఉందో ఆ కంపెనీల దగ్గర కాన్సన్ట్రేట్స్ తెచ్చుకొని నేను ఇందులో ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం అంటే ఈ సూక్ష్మజీవుల్లో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 2 ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇనాక్యులేషన్ అనేది గవర్నమెంట్ చెప్తుంది. ఇనాక్యులేషన్ చేసే వాళ్ళంతా ఈ సూక్ష్మజీవులను ఇనాక్యులేషన్ చేసే వాళ్ళంతా గవర్నమెంట్ లైసెన్స్ తీసుకోవాలి అనేది ఒక రూలు. అలా 470 కంపెనీలు ఈ దేశంలో ఇనాక్యులేషన్ సిస్టంలో రైతులకు సర్వీస్ ఇవ్వడానికి ఉన్నాయి. అయితే నేనేంటంటే నేను ఇనాక్యులేషన్ చేయట్లేదు. నేను రైతుని కాబట్టి నాకు ఇనాక్యులేషన్ చేయాలి అంటే సూక్ష్మజీవిని వేరే బ్యాక్టీరియా వేరే ఫంగస్ రాకుండా ఇనాక్యులేషన్ సిస్టమ్ చేయాలంటే నా చదువు కానీ నా తెలివితేటలు కానీ నాకు సాధ్యమయ్యే పని కాదు. నేనేం చేస్తున్నానంటే ఇనాక్యులేషన్ చేసిన కంపెనీ ఉత్పత్తులను తెచ్చుకొని నేను నా ప్రొసీజర్లో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. అంటే వాళ్ళు 1,00,000 సూక్ష్మజీవులను ఇస్తే నేను 1,00,00,000 సూక్ష్మజీవుల్ని చేసుకుంటున్నాను. అయితే వాళ్ళు ఇచ్చే 1,00,000 సూక్ష్మజీవులు ఇనాక్యులేషన్ మెథడ్లో వచ్చే కంపెనీలు ఇచ్చే 1,00,000 సూక్ష్మజీవులు 100% ఒకే సూక్ష్మజీవి ఉంటుంది, కానీ దాంట్లో వేరే ఏమి ఉండవు. కానీ నేను ఇనాక్యులేషన్ నుంచి మల్టిప్లికేషన్ చేసుకునేటప్పుడు ఒక 10% ఎయిర్ బేస్డ్ సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. అయితే నేను చేసిన ఇనాక్యులేషన్ ద్వారా మల్టిప్లికేషన్ ద్వారా నా ఖర్చు తగ్గించుకొని పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి తక్కువ ఖర్చులో ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ మల్టిప్లికేషన్ మెథడ్ అనేది ఉపయోగపడింది. దాంట్లో కూడా ఈ మల్టిప్లికేషన్ చేసినప్పుడు కూడా అందులో సూక్ష్మజీవి కరెక్ట్గా పెరిగిందా పెరగలేదా అనేది మైక్రోస్కోప్ చెక్ చేసుకొని నాకున్న నాలెడ్జ్ తోటి అంటే గూగుల్ సెర్చ్ కానీ లేకపోతే శాస్త్రవేత్తలని అడిగి ఫొటోస్ పెట్టించుకొని ఆ ఫంగై అలా కనపడుతుందా కనపడట్లేదా, బ్యాక్టీరియా అలా కనపడుతుందా కనపడట్లేదా అనేది చెకింగ్ చేసుకోవటం కూడా జరిగింది. నెక్స్ట్ ఇదంతా కూడా నేను గత 3 సంవత్సరాలుగా నేను ఈ సూక్ష్మజీవుల విధానాన్ని తెలుసుకోవటం కోసం రకరకాల ప్రయత్నాలు హవర్స్ కొద్దీ కష్టపడి గ్రామీణంలో దొరికే నేను డెవలప్ చేసిన సైన్స్ గ్రామీణంలో అక్కడ లోకల్ వనరుల ద్వారానే ప్రభుత్వం ఏదైతే దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి డెవలప్ చేసి ఇస్తున్నారో ఆ అన్ని ఫంగస్ని బ్యాక్టీరియాలని గ్రామీణంలోనే తయారు చేసుకునే మెథడ్స్ అన్ని కూడా నేను డెవలప్ చేయడం జరిగింది. ఆ మెథడ్స్ అన్నిటిని కూడా నేను ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకంలో కూలంకషంగా ఫార్ములాస్ కూడా ఇప్పుడు ఏదైనా ఒక సైన్స్ ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనిపెడితే పేటెంట్ సిస్టమ్ అని వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సైన్స్ని నేను డెవలప్ చేశాను ప్రొడ్యూస్ చేశాను అని చెప్పేసి పేటెంట్ సిస్టమ్ అప్లై చేసుకొని
చేసుకొని ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నారు. నేను రైతుని కాబట్టి నాకు పేటెంట్ సిస్టమ్, నాకు చాలా మంది చెప్పారు నువ్వు ఇలా చేస్తున్నావు కదా పేటెంట్ అప్లై చేసుకో అని. నేను నా రైతు కుటుంబ మధ్య తరగతి కౌలు రైతుల కుటుంబాలను బాగు చేసుకుంటున్నాను కాబట్టి నేను చేసే ఏ సైన్స్ అయినా కానీ పేటెంట్ అనేది పోకుండా ఈ పుస్తక రూపంలో ప్రతి సామాన్య రైతుకి అందేయడానికి ప్రయత్నించడం చేస్తుంది. ఇది ఫస్ట్ సెషన్. ఇప్పుడు ఇందులో రాసింది బేసిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి 4 సంవత్సరాలు 4 బుక్కులు రిలీజ్ చేస్తాను. నేను ఇంకొక 5, 6, 10 సంవత్సరాలకు తరబడి రీసెర్చ్ని నేను ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర ఇంకా రిలీజ్ చేయని ఫార్ములాస్ కొన్ని వందలు ఉన్నాయి. కాకపోతే ఇవి మన దగ్గర ఎంత విషయ పరిజ్ఞానం ఉన్నా రైతు ఆచరణాత్మకంగా దాన్ని ఆచరించినప్పుడు మాత్రమే దీని ఫలితాలు కనపడుతుంది. నా దగ్గర అన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి అని చెప్తే ఉపయోగం లేదు. రైతు ఆ స్థాయిలో వచ్చినప్పుడు మాత్రమే ఆ ఉత్పత్తుల్ని ప్రతి సంవత్సరం ఈ 5 సంవత్సరాల పంచవర్ష ప్రణాళిక లాగా ఈ బుక్ రిలీజ్ చేయడానికి కారణం అదే. నేను గత సంవత్సర కాలంగా నేను ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని మన యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టి దాంట్లో ఈ సేంద్రియ వ్యవసాయం గురించి చెప్పడం జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ రైతులు మన ఛానల్ చూడక ముందు రైతులతోటి మాట్లాడటం కానీ సేంద్రియ వ్యవసాయం గురించి బయలాజికల్స్ గురించి చెప్పడం కానీ చాలా కష్టంగా ఉండేది. ఒక సంవత్సరం పాటు నిరంతరాయంగా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొజెక్ట్ చేయటం వల్ల ఈరోజు మినిమం నాలెడ్జ్ బయలాజికల్స్ మీద ప్రతి క్రాప్ మీద ఇవి పనిచేస్తాయి, తెగులుకి పనిచేస్తాయి, పురుగు పనిచేస్తాయి అనేది సైంటిఫిక్ అనాలిసిస్ లాగా వీడియోస్ ప్రతిదీ పోస్ట్ చేయటం వల్ల ఇళ్ల దగ్గర కూర్చొని కొంత నాలెడ్జ్ తెచ్చుకున్నాను. ఇప్పుడు కొంచెం మంచి ఇప్పుడు దాదాపు ఒక 9 lakhs వ్యూవర్స్ ఈ సేంద్రియ వ్యవసాయం మీద మన ఛానల్లో చూడటం జరిగింది. భవిష్యత్తులో ఇంకా మంచి నాలెడ్జ్ని రైతులకి ఇవ్వడం కోసం మీలాంటి వారి సహకారం కూడా తీసుకుంటాను. ఈ సేంద్రియ వ్యవసాయం అభివృద్ధికి మీరు ఈ గూగుల్ మీట్లో నన్ను దీంట్లో జాయిన్ చేసినందుకు ధన్యవాదాలు. అలానే రైతులకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనం మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి 6.5 లక్షల గ్రామాల్లో ప్రతి గ్రామంలో మీలాంటి ఒక ఆదర్శ పురుషుడు ఉంటే భారతదేశం ప్రపంచంలో అగ్రికల్చర్ లో అగ్రగామికి వెళ్ళిపోతుంది సార్. ఖచ్చితంగా. అంటే స్వాభిమానము, తర్వాత మన దేశంలో ఆత్మ నిర్భరత అని మన ప్రైమ్ మినిస్టర్ చెప్పే విషయము, తర్వాత పేటెంట్స్ లో వచ్చే ప్రాఫిట్ ని కూడా మీరు కాదని, అంటే గొప్ప ఐడియాలజీ ఉంది సార్ మీకు. భగవంతుడు బాగా ఆరోగ్యం ఇచ్చి ఇంకా రైతుల్ని ముందుకు తీసుకెళ్లాలని, తర్వాత మాతో కూడా మీరు ముందుకు వచ్చి కొన్ని కార్యక్రమాల్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాము. తప్పనిసరిగా మీకు మంచి గుర్తింపు రావాలి. మా తరఫు నుంచి తప్పనిసరిగా మీకు గుర్తిస్తాము. తర్వాత ప్రభుత్వం నుంచి మీ గురించి జర్నలిస్టులకి చెప్పి రాయిస్తాం సార్. మేము ఇలాంటి మంచి రైతులు ఉన్నారనేటువంటి విషయం అందరికి తెలవాలి. తర్వాత ఇంకొకటి సోషల్ అండి, మీ ఇంటి పేరును చీఫ్ మినిస్టర్ పేరు ఒకటే ఉంది కదా, ఆ విషయం ఒకటి చెప్తారా? అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే నాదెండ్ల అనేది ఒక తెగ లాంటిది సార్. మా చీఫ్ మినిస్టర్ గారు అంటే నాదెండ్ల భాస్కర్ రావు గారు, మేము అందరం ఒకే తెగ, ఒకే గోత్రానికి చెందిన వాళ్ళము. అయితే కాలానుగుణంగా అవసరం అంటే ఆ గోత్రం విస్తారం అయిన తర్వాత కొన్ని తెగల్లాగా కన్వర్ట్ అయ్యామన్నది. అందరం ఇన్విటేషన్స్ అన్ని నడుస్తాయి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. సో ప్రేక్షకులు అందరు అటెండీస్ ఇలాంటి మంచి రైతులు ఉన్నారని మనకి ఇప్పుడు తెలిసింది ఈ ప్రోగ్రామ్ ద్వారా. నాకు కూడా మంచి లెర్నింగ్ అండి ఈరోజు.